So, this is the story of my flop Holi prank card. Without any delay, let's get into the video. అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నా ప్రాంక్ కార్డ్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, ఇవన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ అయితే నేను ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకొని దానికైతే నేను కలర్ పేపర్ పైన హ్యాపీ హోలీది డ్రాయింగ్ వేసుకున్నా కదా, అదైతే ఫెవికాల్తోని మంచిగా స్టిక్ చేసుకుంటున్నాను. ఇది చేయడానికి మనకైతే హార్డ్ పేపరే ఉండాలి, సాఫ్ట్ పేపర్ అయితే పనికిరాదు. సో నేనైతే ఫస్ట్ నా కలర్ పేపర్ని అయితే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఏం చేస్తున్నా నేను అంటే, నాది చెప్పిన కదా ఫ్లాప్ అయిపోయిందని, అది యాక్చువల్లీ ఆ బాక్స్ అంతా రిమూవ్ చేస్తున్నాను మళ్ళీ కొత్తగా రీమేక్ చేయడానికి. సో ఆ బ్లూ పేపర్ అంతా తీసేసి నేనైతే ఒక రెడ్ పేపర్ తీసుకొని దానికైతే ఫెవికాల్ పెట్టి మంచిగా స్టిక్ చేసుకుంటున్నా. ఈ ఫెవికాల్ పెట్టేటప్పుడు కూడా మిస్టేక్ ఏంటి అంటే, ఇట్లా లైన్స్ కాకుండా మీరు కొంచెం స్కేల్తోనైనా దేనితోనైనా ఇట్లా ఫ్లాట్ చేయండి ఆ గమ్ని, అప్పుడు స్టిక్ చేసుకోండి, అప్పుడు మంచిగా వస్తుంది. ఎందుకంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత మనకి దీని స్ట్రెయిన్స్ అనేవి బయట సైడ్ అయితే కనిపిస్తున్నాయి, నేను అది తర్వాత అబ్జర్వ్ చేస్తున్నా. సో పేపర్ ఇట్లా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని 2 sides గమ్ మంచిగా అప్లై చేసుకొని దీనైతే స్టిక్ చేసుకుందాము. ఇది వెడ్డింగ్ కార్డ్ అని చెప్పిన కదా ఇందాక, నేనైతే మ్యాటర్ కనిపించకుండా లోపల మంచిగా వైట్ పేపర్తో స్టిక్ చేసుకున్నా. ఫస్ట్ స్టిక్ చేసుకున్నంత డ్రై అయిపోయిన తర్వాత నేను స్కెచెస్తోని బార్డర్స్ అయితే కలరింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం బాక్స్ స్టిక్ చేసుకోవడానికి బేస్ ప్రిపేర్ చేసుకుందాము. సైజ్ కావాలంటే కూడా పెంచుకోవచ్చు మీరు, కానీ 1 centimeter అయితే కంపల్సరీ సైడ్స్కి బార్డర్స్కి వదిలేసేటట్టు చూసుకోండి. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇందాక హార్డ్ పేపర్ తీసుకున్నామని చెప్పినా కదా, సో మంచిగా మౌల్డ్ అవ్వడానికి నేనైతే స్కేల్తో అట్లా మార్కింగ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఒకసారి రీచెక్ చేసుకుంటున్నా మనకి అనుకున్న షేప్లో వచ్చిందా లేదా అని చెప్పి ఒకసారి ఇట్లా స్టిక్ చేసి చూసుకుంటున్నా నేను. సో నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. సో ఇందాక చెప్పిన కదా మీకు ఫెవికాల్ మార్క్స్ ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత కనిపిస్తున్నాయి అని చెప్పి, ఇదే అది. సో మీరు ఎట్లా కాకుండా మంచిగా ఇట్లా ఫ్లాట్ చేసుకొని గమ్ని స్టిక్ చేసుకోండి. సో నేనైతే ఇది పెడదాం అనుకుంటున్నా. సో ఇంకోటి ఏంటి అంటే, ఇది పైన సైడ్ కాకుండా కొంచెం కిందికి పెట్టండి, ఎందుకంటే మనం బాక్స్ అవన్నీ పెట్టేసిన తర్వాత ఇది బయట సైడ్కి వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా నాది ఒక మిస్టేక్ అనమాట, నేను ఇంకోసారి రీమేక్ చేసినాను ఇది అయిన తర్వాత, జస్ట్ బికాస్ స్టిక్కర్ పైన సైడ్ స్టిక్ చేసిన కాబట్టి. సో సేఫ్ సైడ్ మీరు కొంచెం కిందికి పెట్టుకున్నా సరే, కానీ పైన సైడ్ అయితే అసలు పెట్టకండి. సో 2 rubber bands తీసుకొని ఇట్లా నాట్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర పెద్ద రబ్బర్ బ్యాండ్ లేకుండే. సో నేను చూపిస్తున్నట్టు దీన్ని ఒక ఎండ్ ఏమో పైన సైడ్ నుంచి వేయాలి ఇట్లా, అండ్ ఇంకో ఎండ్ ఏమో కింద సైడ్ నుంచి వేయాలి. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు రబ్బర్ బ్యాండ్స్ మ్యాటర్లో, నేను చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా వేస్తే మీకు వచ్చేస్తుంది. మధ్యలో ఇట్లా మనకి ఎక్స్ షేప్లో రావాలన్నమాట. అది కొంచెం సైడ్కి వచ్చినా కానీ మధ్యలోకి డ్రాగ్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. పైన సైడ్ ఉన్న రబ్బర్ బ్యాండ్ కొంచెం పైకి డ్రాగ్ చేస్తున్నాను నేను, కింద సైడ్ ఉన్న రబ్బర్ బ్యాండ్ అయితే ఎగ్జాక్ట్ అట్లనే ఉంచండి. ఈ రబ్బర్ బ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం గమ్ తీసుకొని అయితే స్టిక్ చేద్దాం. దీన్ని స్టిక్ చేయకముందే రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇది నాకు జరిగిన 3rd మిస్టేక్ కాబట్టి చెప్తున్నా మీకు కూడా. ఫస్టే గమ్ అంతా పెట్టి తొందరగా స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టాలంటే మళ్ళీ తీయాల్సి వస్తుంది మొత్తం. సో ముందే రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకొని పెట్టుకోండి. బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేయకముందు నేను ఎందుకు స్టిక్ చేస్తున్నా అంటే, కొంచెం డ్రై అవుతుంది మనకి బాక్సెస్ అన్నీ ప్రిపేర్ అయ్యేసరికి. సో రబ్బర్ బ్యాండ్ ఇట్లా కొంచెం పైకి డ్రాగ్ చేసి స్టిక్ చేయండి, లేకపోతే కింద మొత్తం స్టిక్ అయిపోతుంది. బేస్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ బాక్స్ పైన సైడ్ కూడా స్టిక్ చేసుకుందాము. మనకి బేస్ కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా. సో బాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 2 పేపర్ పీసెస్ అయితే ఈ మెజర్మెంట్స్తో అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 పీసెస్కి ఎడ్జెస్ నేను చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి. మరి ఓవర్గా లోపలికి అయితే కట్ చేయొద్దు, మరి చిన్నగా కూడా కట్ చేయొద్దు, మనకి ఫోల్డింగ్కి చాలా కష్టం అయిపోతుంది అప్పుడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మైన్యూట్ డీటెయిల్ కూడా ఇంపార్టెంట్ ఇది చేసేటప్పుడు అయితే. సో ఫస్ట్ అయితే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవడం బెటర్. నేను కట్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది నాకు స్కేల్తో అట్లా ఫోల్డ్ చేసుకోవాలని చెప్పి. సో మీరైతే ఫస్ట్ అయితే స్కేల్తో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ దాన్ని కట్ చేసుకోండి, మనకి ఈజీగా స్టిక్ చేయడానికి వస్తుంది కట్ చేయగానే. సో మీరు ముందే ఇట్లా స్కేల్తోని బార్డర్స్ అన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి, అంటే ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత కాకుండా ఇట్లా ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఎవరైనా గ్లూ గన్ ఉంటే యూజ్ చేయండి ఇవి స్టిక్ చేసేటప్పుడు ఫెవికాల్ దానికంటే, ఎందుకంటే ఫెవికాల్తో కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇట్లా ఎడ్జెస్ చిన్నగా ఫోల్డ్ చేసి ఐదర్ లోపల సైడ్కైనా సరే లేదంటే బయట సైడ్కైనా సరే స్టిక్ చేయొచ్చు. నేను స్టిక్ చేయగానే అయితే స్టిక్ అవ్వలేదు, కొంచెం టైం పట్టింది నాకు, కొంచెంసేపు ఇట్లా 2-3 seconds ఇట్లా పట్టుకొని అయితే ఉన్నాను నేను. సో గ్లూ గన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అది లేకపోతే అయితే కొంచెంసేపు ఇట్లా క్లిప్ కానీ మీ దగ్గర ఏమన్నా ఇట్లా పెట్టడానికి ఉంటే దానికి పెట్టేసి కొంచెం ఫ్యాన్ గాలికి వదిలేయండి. నెక్స్ట్ బేస్కి మనము బాక్స్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ అప్లై చేసుకుందాము. కొంచెం కొంచెం కాకుండా ఇట్లా ఫుల్ అయితే అప్లై చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ చిన్న బాక్స్ స్టిక్ చేయాలి. ఒక 2 seconds ఇట్లా పట్టుకొని ఉన్న తర్వాత పెద్ద బాక్స్ చిన్న బాక్స్ పైన పెట్టి, అంటే దాని బ్యాక్ సైడ్ దాని బేస్ అది పెట్టిన తర్వాత గ్లూ దీనికి అప్లై చేసిన తర్వాత మనము బ్యాక్ సైడ్ ఉన్న కార్డ్కి అయితే ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్
ఫస్ట్ దీనికి అప్లై చేసిన తర్వాత పెద్దది మళ్ళీ దానికి మిస్ మ్యాచ్ అయ్యే సైజ్ అట్లా అయ్యే బదులు దీని చిన్నదాని పైననే ఫస్ట్ పెద్దది పెట్టేసుకుంటే మనకి ఈజీగా బాక్స్ సైజ్ ఫిట్ అయిపోతుంది మనకి. సో దీన్ని మంచిగా ఇట్లా గ్లూ పెట్టి అటాచ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం డ్రై అయిపోవడానికి. డ్రై అయిపోగానే మన అవుట్పుట్ అయితే రెడీ. చూసినారా ఇప్పుడు బౌన్స్ అవ్వట్లేదు, ఎందుకంటే ఈ రబ్బర్ బ్యాండ్ మనం కొంచెం ఈ బాక్స్ కిందికి పెట్టాలి ఎగ్జాక్ట్గా. ఇది నేను చేసిన 4th మిస్టేక్ అనమాట, నా కార్డ్ ఫ్లాప్ అయిపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. ఫస్ట్ అయితే ప్రాపర్ బేస్ ప్రిపేర్ చేయలేదు నేను ఫస్ట్ 3 సైడ్ బేస్ ప్రిపేర్ చేసినాను, అది అసలు చాలా వర్స్ట్ థింగ్. మీరు 4 సైడ్ బేస్ ప్రిపేర్ చేయండి అండ్ రబ్బర్ బ్యాండ్ వచ్చేసి బాక్స్ ఎగ్జాక్ట్ కింద పెట్టండి, అప్పుడు కలర్ ఆటోమేటిక్గా బౌన్స్ అయిపోతుంది. హ్యాపీ హోలీ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.